అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీకు రుజువుపరిచే దేవుడు ఉన్నమాట. మనం మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చే దేవుడు. కొద్దిగా సమయం పట్టొచ్చు. మీరు నన్ను అడగచ్చు, బ్రదర్ మీరైతే చెప్తున్నారు, నేను నా కెరియర్ ఎప్పుడైతే 2003లో నా యొక్క డిగ్రీ అయిపోయిందో, నా కెరియర్లో నేను మంచి జాబ్ కావాలని నేను ఆశపడుతున్నాను. ప్రభా నా దగ్గర క్వాలిఫికేషన్ లేదు, కానీ నేను మల్టీనేషనల్ కంపెనీకి పోవాలంటే 2004 నుంచి 2007 వరకు నన్ను ట్రైన్ చేసి ఒక మంచి కంపెనీలో జాబ్ ఇచ్చాడనమాట. అలాగా కొన్ని సమయాలలో ఎక్కడైతే మనకు పొదువుగా ఉందో, ఎక్కడైతే మనం తక్కువగా ఉందో, ఎక్కడ మనం నిలబడడానికి మన దగ్గర ఏదైతే లేదో అవి ట్రైన్ చేసే సమయం మనము దేవునికి ఇవ్వాలన్నమాట. ఆ పరిస్థితులలో నేను స్తుతించినప్పుడు, నేను ఎప్పుడైతే డిసెంబర్ 2006లో ప్రార్థన చేశానో, ప్రభా నాకు ఒక మంచి జాబ్ దయచే ప్రభా, నా దగ్గర అయితే అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఒక్కటే ఉన్నాయి, నువ్వు అక్కడ ఇస్తావా, మరి ఇక్కడ ఇంకోటి ఇస్తావా అంటే, నేను నా రెస్యూమే 4 years బ్యాక్ నౌకరీ అనే ఫోటోలో అప్లోడ్ అయ్యి ఉంటే దాన్ని చూసి కంపెనీ కాల్ చేయడం జరిగింది. జనవరి 1st వీక్లో ఇంటర్వ్యూ అయ్యి జనవరి 10th నాకు ఆఫర్ లెటర్ రావడం జరిగింది. అప్పుడు నా ప్రీవియస్ కంపెనీలో నాకు రిలీవింగ్ లెటర్ రెడీగా లేదు, వాళ్ళు ఫోన్ చేసి ఒక్క రోజులోనే ఇచ్చారనమాట. అలాంటి అద్భుతం చేసి మన సమయాన్ని కాపాడే దేవుడని నీవు నేను సేవిస్తున్నావు అనమాట. నీతో నాతో కూడా నడవడానికి ఇష్టపడుతున్నాను. నేను పరిశుద్ధుడు అంటే కాదు, నేను పాపిని అయినప్పటికీ నా ప్రార్థన ఆలకించి నీతో నాతో కూడా ప్రతిసారి మాట్లాడే దేవుడు ఉన్నమాట. నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నమాట. ఎప్పుడైతే మనకి ఎన్ని సెకండ్స్ సమయం దొరికినా, ప్రభా నేను పాపిని, నా పాపాన్ని క్షమించి ప్రభా మన హృదయంలో ఎప్పుడైతే ఒప్పుకుంటామో, మన నోటితో కన్ఫెస్ చేస్తామో, నీ పాపాన్ని నా పాపాన్ని క్షమించే దేవుడు అనమాట. దానికి ఏ రీతి అయితే ధైర్యం ఇచ్చాడో ఆ రీతిగా 9వ వచనం చదువుతాడు. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది. అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరం కూడా సురక్షితంగా నివసించుచున్నది. ఇక్కడ మనం చూసినట్టయితే, ఎప్పుడైతే మన శరీరము, మన యొక్క ఆత్మ, మన యొక్క హృదయము దేవుని సన్నిధిలో మనం అర్పిస్తామో, నీతో నాతో కూడా మాట్లాడే దేవుడు, నిన్ను నన్ను దర్శించే దేవుడు, నీవు నేను మొరపెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఎందుకంటే దేవాతి దేవుడు ఏమంటాడంటే, ఎప్పుడైతే నువ్వు మొరపెడతావో, నువ్వు సరిగ్గా మొరపెడతావో నేను ఆలకించే దేవుడు. దేవుడు ఎప్పుడు ఎదురు చూస్తుంటాడు అనమాట. తన బిడ్డలు ఎప్పుడు తనని ప్రార్థన చేసి ఆయనను అడుగుతారు, ఏ కార్యం జరిగించాలి, ఏ విధంలో దేవదూతల్ని ఆజ్ఞాపించాలి అనేసి అడుగుతాడనమాట. మార్కు 11